నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్న క్రమంలోనే ఊహించని ఘటన ఆమె జీవితానికి ముగింపు పలికింది. తోటి కళాకారులే షూటింగ్ సెట్ నుంచి ఆ నటిని కిడ్నాప్ చేసి గొంతు కోసి ఆపై తల నరికి చంపేయటం 2012లో సంచలనంగా మారింది. బాలీవుడ్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ నటి పేరు మీనాక్షి థాపా. 1984 అక్టోబర్ 4న నేపాల్లో జన్మించి డెహ్రాడూన్లో పెరిగింది. చదువుకుంటున్న సమయంలోనే నటనపై ఆసక్తితో ముంబైకి చేరుకుంది. ముంబైలో డాన్స్ శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. 2011లో 104 సినిమాలతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ తర్వాత ఆమెకు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన హీరోయిన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో కరీనా కపూర్ మెయిన్ లీడ్ అయితే ఈమె సెకండ్ లీడ్. అలాంటి కెరీర్ టర్నింగ్ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఓ రోజు షూటింగ్ సెట్ నుంచి కిడ్నాప్ కు గురైంది. కట్ చేస్తే మీనాక్షి తన తల్లికి ఫోన్ చేసి తన సహనటుడు స్నేహితుడు అమిత్ కుమార్ జైస్వాల్, ప్రీతి సూర్యన్లతో కలిసి అలహాబాద్ వెళ్తున్నట్లు ఫోన్లో చెప్పింది. 2 రోజులు గడిచినా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత ఆమె తల్లికి తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. మీ అమ్మాయి క్షేమంగా ఉండాలంటే 15 లక్షలు ఇవ్వాలి. పోలీసులకు చెబితే తమ కూతురి అసభ్యకర వీడియోల్ని బయట పెడతామని బెదిరించారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. మీనాక్షిని ఆమె 2 స్నేహితులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలహాబాద్లో ఆమెను బంధించి దారుణంగా హింసించారు. కొన్నాళ్లకు అమిత్, ప్రీతి సూర్యన్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా మీనాక్షి హత్యోద్ధాంతం వెలుగులోకి వచ్చింది. 15 లక్షలు చెల్లించిన తర్వాత వారు మీనాక్షి గొంతు కోసి హత్య చేసి ఆ తర్వాత ఆమె తల నరికి ముంబైకి తిరిగి వచ్చే దారిలో బస్సు కిటికీలో నుంచి బయటపడేసినట్లు పోలీసులు విచారణలో అంగీకరించారు. మీనాక్షి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాటర్ ట్యాంకర్లో పడేశారు. అయితే మీనాక్షి తలను కానీ ఆమె బాడీని కానీ పోలీసులు కనిపెట్టలేకపోయారు. 2018లో అన్ని విచారణలు జరిగిన తర్వాత కోర్టు వారిద్దరికీ జీవిత ఖైదు విధించింది. ఇలా ఓ నటి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది.